వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ ఆఫీస్ దగ్గర రిటైర్డ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. హెల్త్ ఇన్సూరెన్స్ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఏడాదికి 1300 ఉన్న ఇన్సూరెన్స్ను 10,000కు పెంచడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. నెలకు పెన్షన్ కేవలం 2500 ఇచ్చి ఇన్సూరెన్స్కు 10,000 ఎలా కట్టాలంటూ ఆందోళనకు దిగారు. వెంటనే ఈ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళనకు సంబంధించి అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి మితిమీరి ఛార్జ్ చేస్తున్నారనేటువంటిది వారి ప్రధాన డిమాండ్గా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సిద్ధు స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఉక్కు పరిశ్రమ విశ్రాంత కార్మికులంతా కూడా ఆందోళనకు దిగారు. గతం నుంచి కూడా ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆరోగ్య బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం 1300 రూపాయలు ఉండేది. ఇప్పుడు దాన్ని 10,000 నుంచి 20,000 రూపాయల వరకు పెంచుతూ ఒక నిర్ణయాన్ని తీసుకుంది యాజమాన్యం. దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ విశ్రాంత కార్మికులంతా కూడా ఆందోళన బాట పట్టారు. ఎందుకంటే దాదాపు 2014లో రిటైర్ అయిన వాళ్ళకు కూడా నేటికి 2,000 నుంచి 2,500 రూపాయలు మాత్రమే నెలకు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో దాదాపు 10 నుంచి 20,000 రూపాయలు ప్రీమియం ని ఏ విధంగా చెల్లించగలమని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ లో అత్యంత దయనీయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కార్మికులకు జీతాలు లేకపోవడంతో పాటు విశ్రాంత ఉద్యోగులను కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా విశ్రాంత కార్మికులు వివిధ ఆరోగ్య సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారికి ఖచ్చితంగా ఆ పరిశ్రమ అండగా నిలవాల్సినటువంటి తరుణంలోనే, ఎందుకంటే వారికి వేరే ఆదాయ మార్గం కూడా ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఇలాంటి తరుణంలో పరిశ్రమ అండగా ఉండి ఆరోగ్య బీమాను కల్పించాల్సినటువంటి తరుణంలోనే వారిని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతూ ఉందని చెప్పాలి. అందులో భాగంగానే ఆ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఇటు కార్మిక సంఘాల నేతలతో పాటు విశ్రాంత కార్మికులు కూడా వివరంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రి కూడా దాదాపుగా మూసివేత దిశగానే వెళ్తుంది. అక్కడ కూడా ఏమీ సౌకర్యాలు లేవు, అరకొరగానే సౌకర్యాలు ఉన్నాయి. అలాంటి తరుణంలో ఎక్కడైనా బయట వైద్యం చేయించుకోవాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఆరోగ్య బీమా అనేది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో ప్రీమియం అనేది మరింత పెంచేసి వారికి భారంగా మారితే మొత్తం వచ్చినటువంటి పెన్షన్ డబ్బులన్నీ కూడా ప్రీమియం కి వెళ్ళిపోతే కనుక వారు ఏ విధంగా జీవనాన్ని సాగించాలనే ప్రశ్నను కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేని పక్షంలో నిరవధిక సమ్మె దిశగా ముందుకు వెళ్తామని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఓకే అనిల్.